ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకో. ఈ అవకాశం మళ్ళీ రాదు. మనం పెళ్లి చేసుకుందాం. నీకే కష్టం లేకుండా రాణిలా చూసుకుంటాను చా. బాబు, ఎందుకు మీరు ఇలాగా మొండిగా ప్రవర్తిస్తున్నారు? వద్దంటుంటే వినరే. నేను వినట్లేదా? నేను మొండిగా ప్రవర్తిస్తున్నానా? మరి ఇదేంటి బాబు? నువ్వు ఒప్పుకోవట్లేదు కాబట్టి. మీరు ఇలా చేస్తే నేను ఎప్పటికీ ఒప్పుకోను బాబు. ఇది ఏ గొడవకి దారి తీస్తుందో తెలియడం లేదు స్వామి. ఆయనకి మనశ్శాంతి దూరం అవ్వకుండా చెయ్యి స్వామి. హర్ష, యాక్చువల్గా వీళ్ళొచ్చింది మన ఇంట్లో జరుగుతున్న శుభకార్యంలో మరొక శుభకార్యం గురించి మాట్లాడడానికి. మరో శుభకార్యమా? మన చామంతిని అడగడానికి వచ్చారు. చామంతినా? మా అబ్బాయి చామంతిని ఇష్టపడుతున్నాడు సార్. గుణ చామంతిని ఇష్టపడుతున్నాడా? అసలు ఈ ట్విస్ట్ ఏంటి? చామంతి వ్యక్తిత్వం, తన మంచి గుణం మా గుణాకు బాగా నచ్చాయంట సార్. చేసుకుంటే తండ్రి తప్ప ఇంకెవరిని చేసుకోనంటున్నాడు. నాకు జైలర్గా సొసైటీలో మంచి పేరు ప్రతిష్టలున్నాయి. ఆస్తులు కంటారా కొదవే లేదు. అలా అని వాడి ఇష్టాన్ని కాదనే స్వభావం నాకు లేదు సార్. మాకు అమ్మాయినిస్తే చాలు సార్. అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి, తన స్థితి ఏంటి అనేది మాకు అనవసరం. విన్నావా హర్ష? మనం చూసిన ఇంత మంచి సంబంధం తీసుకురాలేం కదా. అయినా చామంతి పెళ్ళి చామంతి ఇష్టం కదరమ్మా. అంకుల్, తనే ఇష్టం దేముంది? మంచి సంబంధం అంకుల్. అంత ఉన్నా గర్వం లేని మనుషులు. గుణాన్ని పెళ్లి చేసుకోవటానికి ముందుకొచ్చాడు. ఇంకేం ఆలోచించద్దు అంకుల్. అది కాదమ్మా, ఈ విషయం చామంతి దాకా వెళ్ళిందా? నాకు చెప్తే ఉపయోగం ఏముంటుంది? తనకిష్టమైతే తనే చేసుకుంటుంది కదా. హర్ష, వాళ్ళకి కాలేజ్లో ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయంట. అందుకే గుణాతో మాట్లాడడం లేదంట. ఆ చిన్న చిన్న వాటి వల్ల తను చామంతికి ఎక్కడ దూరం అయిపోతానోనని పాపం నా దగ్గర చాలా బాధపడ్డాడు. తన మాట వినడం లేదని ఏకంగా వాళ్ళ నాన్నగారినే అడగడానికి తీసుకొచ్చాడు. మీరు మాట్లాడితే వింటుందనే నమ్మకం అంకల్. అయినా తనకే చదువుకుంటుంది కదా. మావాడు చదువుకుంటున్నాడు కదా సార్. ఇద్దరు కలిసి కాలేజీకి వెళ్ళొస్తారు. తను చదువును ఆపాలని మేమే కోరుకోం. నీకేం కావాలి హర్ష? అన్నిటికీ సానుకూలంగానే ఉన్నారు కదా. నువ్వు ముఖ్యంగా ఇంకొకటి ఆలోచించాలి. పెళ్లి కాని ఆడపిల్లని ఇంట్లో ఎన్ని రోజులు పెట్టుకుంటాం? నువ్వే చెప్పు. మనకు కూడా పెళ్లి కాని కొడుకున్నాడు కదా. అసలే అందరూ రకరకాలుగా అనుకుంటున్నారు. అది కూడా దృష్టిలో పెట్టుకుని ఒక్కసారి ఆలోచించు హర్ష. సార్, ఒక రకంగా చెప్పాలంటే నాకు ఆడపిల్లలు లేరు. తన్ని కోడల్లా కాదు, నా కూతుర్లా చూసుకుంటాను. ఇదేదో బానే ఉంది. దానివల్లే నాకు ఏ పని కావట్లేదు. అది ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే నాకు మంచిది. అంత ఆలోచించే సంబంధంలో అయితే నాకు అనిపించట్లేదు బావా. చేసేయచ్చు.
అవును మావయ్య, ఎలా చూసినా చామంతికి చాలా మంచి సంబంధం ఇది. కూతుర్లా చూసుకునే మావయ్య దొరకడం కంటే చామంతికి ఇంకేం కావాలి? చదువు కూడా ఆపమంటున్నారు. తనని అమితంగా ప్రేమించే భర్త దొరుకుతున్నాడు. ఇంకో విషయం మావయ్య, వెతుక్కుంటూ వచ్చిన సంబంధాన్ని చామంతితో మాట్లాడి మీరే ఓకే చేయించాలి. తన జీవితం బాగుంటుంది మావయ్య. మీరు చెప్తే వింటుంది హర్ష. మీ మాట కాదనదంకల్. కోరిచ్చారు కదా మావయ్య, ఎందుకు వదులుకోవడం? హ్మ్. ఎందుకు చేసుకోవచ్చావు? ఎన్నిసార్లు చెప్పాలి బాబు? నువ్వు ఎవరి గురించి ఆలోచించొద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? మీరు ఎన్నిసార్లు చెప్పినా ఇది కరెక్ట్ కాదు కాదు కాదు. ఎందుకు కాదు? ఒక్క కారణం చెప్పు. ఇలా చేస్తే అందరినీ మోసం చేసినట్టు అవుతుంది బాబు. ఇంకా నేను నీకు ఎలా చెప్పంచా? ప్లీజ్ బాబు, మీరు ఇలా బాధపడితే నేను చూడలేను. అర్థం చేసుకోండి బాబు. అంతా నీదే స్వామి భారం. చామంతి, చామంతి, చామంతి. అయ్యో, అమ్మగారు పిలుస్తున్నారు. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. చామంతి, వస్తున్నాను అమ్మగారు. అమ్మగారు పిలిచారా? చామంతి, నేను చెప్పేది కంగారు పడకుండా విను. నీకు గుణాకి పెళ్లి ఫిక్స్ చేసాం. ఇప్పుడే నిశ్చితార్థం కూడా జరుగుతుంది.